everyone, welcome back to my channel Budding Physios. In this video, we are going to see about biochemistry important questions up to biological oxidation. Biological oxidation తర్వాత ఉన్న మెటబాలిజమ్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే బయాలజికల్ ఆక్సిడేషన్ వరకు ఉన్న టాపిక్స్ అన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ది టాపిక్. మగ్గప్ చేసి బై హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే మాత్రం కాదు. అప్పుడు చాలా కష్టం యాక్చువల్గా, ఎందుకంటే వ్యాస్ట్ టాపిక్స్ అన్ని బయాలజికల్ ఆక్సిడేషన్ వరకు కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత అన్ని మనం అర్థం చేసుకున్న బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ బయాలజికల్ ఆక్సిడేషన్ వరకు అర్థం చేసుకొని చదివితే మెటబాలిజమ్స్ అన్ని మీకు ఈజీ అయిపోతాయి. మీరు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మగప్ చేసుకుంటూ బైహెడ్ చేసుకుంటూ వచ్చారంటే బయాలజికల్ ఆక్సిడేషన్ తర్వాత మీకు అంత కష్టం అయిపోయింది, మర్చిపోతారు. దానికది దీనికి ఇది రాస్తూ ఉంటారు. సో లర్న్ హౌ టు రీడ్ ఫస్ట్, దెన్ ఓన్లీ స్టార్ట్. ఓకే, ఇప్పుడే ఇంటర్ చదివి వచ్చిన వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఇచ్చిన దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్. అంత బాగుంటుంది బుక్, మై ఫేవరెట్. ఐ కెన్ సజెస్ట్ టేక్ సత్యనారాయణ ఫర్ బయోకెమిస్ట్రీ ఫర్ ఫస్ట్ ఇయర్స్. ఎందుకంటే చాలా ఈజీ లాంగ్వేజ్ లో ఉంటది. అండ్ ఏ టాపిక్ ఆ టాపిక్ షఫల్ కూడా బాగా చేశారు ఇందులో. సో మీరు వన్ బై వన్ అంటే ఫస్ట్ ఏది చదవాలి, దాని తర్వాత నెక్స్ట్ మీరు ఫస్ట్ టాపిక్ క్లియర్ గా ఉంటే నెక్స్ట్ టాపిక్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. అలా ఉంటది బుక్. చాస్ట్ బుక్ ఫర్ బయోకెమిస్ట్రీ. ఫస్ట్ ఈ బుక్ సైజ్ ఎంత ఉందని చెప్పి దాన్ని ఓవర్ రేట్ చేయొద్దు. ఫస్ట్ మీరు దానిలో ఎంత కంటెంట్ ఉందనేది మీరు చూసుకోండి. ఫస్ట్ టఫ్ గా ఉంటది, ఇంకా పెద్ద బుక్ ఉందని కానీ లేకపోతే అర్థం కాదు, అన్ని చాలా మెమరైజ్ చేసుకోవడం కష్టం, ఇవన్నీ ఫస్ట్ పక్కన పెట్టేయండి. స్టార్ట్ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న టాపిక్ తో స్టార్ట్ చేయండి. డైలీ రివిజన్ ఈజ్ మస్ట్. చిన్న టాపిక్ తీసుకొని రోజు చదవండి. ఒకే రోజు అంతా చదివేయాలనే ఫస్ట్ ఆ థింగ్ ని మీరు సైడ్ పెట్టేసి ఒకే రోజు అంతా ఫినిష్ చేయాలని ఏం పెట్టుకోవద్దు. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. యూ కెన్ ఎస్. నేను చెప్తున్నాను కదా, చాలా ఈజీ సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ. అండ్ మోస్ట్ స్కోరింగ్ కూడా. మీరు ఏం చదవాలి ఏం చదవకూడదని తెలిస్తే ఎలా చదవాలి ఫస్ట్ తెలియాలి. ప్రతిదానికి ఎందుకు ఇది, ఈ సైకిల్ దేనికి, ఏంటి ఈ స్టెప్స్ ఏంటని మీకు తెలుసుకుంటే మీరు ఫర్దర్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా క్వశ్చన్స్ ఎంసీక్యూస్ కానీ ఈజీగా క్లియర్ చేయగలరు. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద టాపిక్. ఫస్ట్ మీ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. థింగ్స్ యూ షుడెంట్ మిస్. ఫస్ట్ స్టార్ట్ విత్ బేసిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ స్టార్ట్ విత్ బేసిక్స్. మీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటే కనుక యూ కెన్ ఏస్ బయోకెమిస్ట్రీ టిల్ ద లాస్ట్. దేంట్లో అయినా ఎనాటమీ ఫిజియాలజీ దేనికైనా మీ బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడే పేపర్ మీరు ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా యూ కెన్ రైట్. నెక్స్ట్ ఈజ్ అండర్స్టాండ్ అండ్ డోంట్ మెమరైజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అర్థం చేసుకుని చదివితే మీకు లైఫ్ లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. మీరు అలా లేదు మెమరైజ్ చేసేసుకుంటా వస్తానంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టెప్స్, అందులో నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. మీరు ఏటీపీ అని డిపిహెచ్ అని అలా మీరు ప్రతిదీ మెమరైజ్ చేసుకుంటూ వస్తే లాస్ట్కి వచ్చేసరికి ఈ సైకిల్ ఆ సైకిల్ ఆ సైకిల్లో ఉన్న ఎంజైమ్స్ ఈ సైకిల్లో ఈ సైకిల్లో ఉన్న బై ప్రొడక్ట్స్ అందులో మీరు రాసేస్తారు. సో మీరు అలా చెయ్యొద్దు. సైకిల్స్ అన్ని కలిపి ఒక నోట్స్ లో రాసుకోండి దేనికది. మీరు ఫస్ట్ ఈ రోజు ఒక సైకిల్ నేర్చుకోండి. దాని తర్వాత విదిన్ 24 hours లో ఒక రివిజన్ చేయండి. దాని తర్వాత 2 to 4 days కి ఒక రివిజన్. దాని తర్వాత 1 week, దాని తర్వాత 2 weeks, దాని తర్వాత 1 month ఒకసారి రివైజ్ చేయండి. యూ కెన్ రిమెంబర్. అంతేగాని ఈ రోజు చదివేసి వచ్చేసిందిలే సైకిల్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు చాలా క్విక్ గా వచ్చేస్తుంది ఏ సైకిల్ అయినా కానీ. దాని తర్వాత మీరు ఒక్కొక్క సైకిల్ ఈ 7 to 8 సైకిల్స్ ఉంటాయి. ఈ 7 to 8 సైకిల్స్ ఒకేసారి రాయమనేసరికి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే ఆ 7-8 సైకిల్ ఎగ్జామ్స్ లో వస్తాయి అనుకో, ఏమి ఇస్తారో తెలియదు కదా. సో దట్ అంతా క్లమ్జీ అయిపోతుంది. సో రివైజ్ చేసినప్పుడు ఇలా మీరు ఫస్ట్ ఈ రోజు నేర్చుకుంటే కనుక రేపు మళ్ళీ 24 hours తర్వాత రివైజ్ చేసి దాని తర్వాత 2 to 4 days, ఆ తర్వాత 1 week, తర్వాత 2 weeks అండ్ తర్వాత 1 month తర్వాత రివైజ్ చేయండి. మీరు ఇంకా అది మర్చిపోరు. సైకిల్స్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. 5 marks లో కూడా రావచ్చు ఒక్కోసారి, లేదంటే స్టెప్స్ లో ఏదో ఒకటి మీకు 2 marks కింద అడగచ్చు. మీ సైకిల్స్ నేర్చుకున్నాను 50% అయిపోయేటట్టే బయోకెమిస్ట్రీలో. కాబట్టి మీరు ప్రాపర్ గా నేర్చుకోవాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే మీరు ఎక్కువ సార్లు అది రివైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ గ్రూప్ సిమిలర్ టాపిక్స్. ఫస్ట్ గ్రూప్ సిమిలర్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇప్పుడు లిపిడ్స్ చదువుకున్నాను అనుకోండి, నేను ఇక్కడే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ లేకపోతే లిపిడ్ క్లాసిఫికేషన్, ఇంకా ఫ్యాట్స్, నెక్స్ట్ ఆయిల్స్, కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఈ లిపిడ్స్ లో లో డెన్సిటీ లైపోప్రోటీన్, హై డెన్సిటీ లైపోప్రోటీన్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, ఇవన్నీ నేను
కేటగరైజ్ చేసుకొని సిమిలర్గా లిపిడ్స్కి రిలేటెడ్ కాబట్టి నేను ఒకేసారి రివైజ్ చేసుకుంటాను. అలా మీరు ప్రతి టాపిక్ ఏమేమి ఉన్నాయో అవి గ్రూప్గా సిమిలర్ టాపిక్స్ చేసుకుంటే కనుక మీకు రివిజన్ ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ యూస్ ఫ్లో చార్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటీసీ ఉంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇది ఫ్లో చార్ట్గా వేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అలా ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ లిపిడ్స్ కానీ ప్రోటీన్స్, ఎస్పెషల్లీ మోనోసాకరైడ్స్ డైసాకరైడ్స్ వాటికి మీరు సైకిల్గా వేసుకుంటే కనుక యూ కెన్ ఈజీలీ రిమెంబర్. స్మాల్ టాపిక్ డైలీ మీరు చిన్న టాపిక్ తీసుకొని స్టార్ట్ చేయండి, రోజుకి ఏదో ఒకటి చదవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ చదివారు, దాని తర్వాత ఇంకో చిన్న ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, దాని తర్వాత యాసిడ్ బేస్ బ్యాలెన్స్, అలా చిన్న చిన్న టాపిక్స్ రోజుకి ఒక టాపిక్. మీకు ఏ టాపిక్ ఈజీయో దాని నుంచి స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే అని. ఓకేనా, అలా చేయండి. వన్ స్మాల్ టాపిక్ డైలీ అండ్ 24 hours తర్వాత రివైజ్ చేయాలి, అప్పుడు మీకు లాంగ్ టర్మ్ మెమరీలో అది సేవ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ ఆల్ సైకిల్స్ ఇన్ వన్ ప్లేస్. ఒక బుక్ లో ఆల్ సైకిల్స్ 6 to 7 సైకిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకే చోట రాసుకోండి. ఓన్లీ ఫ్లో చార్ట్స్ చాలు, ఏది ఎలా మారుతుంది జస్ట్ ఒక ఎంజైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ కన్వర్టెడ్ టు బి, ఇక్కడ ఒక ఎక్స్ ఎంజైమ్, దీంట్లో ఏంటి ప్రొడక్ట్స్ వై జెడ్, ఇలా జస్ట్ ఒక సైకిల్ లా వేసుకోండి అంతే, మిగిలిన స్టెప్స్ అవేం అవసరం లేదు. ఓకే, ఆల్ సైకిల్స్ ఇన్ వన్ ప్లేస్ మీరు పెట్టుకుంటే మీకు రివైజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ రివైజ్ పాత్వేస్ వీక్లీ. అదే మనం ముందు నేర్చుకున్నట్టే 24 hours తర్వాత, దాని తర్వాత 2 to 4 days, తర్వాత 1 week కి, నెక్స్ట్ 2 weeks అండ్ తర్వాత 1 month కి రివైజ్ చేసుకుంటూ మీరు వెళ్తే కనుక యూ కెన్ ఏస్. నెక్స్ట్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. బయోకెమిస్ట్రీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ 80కి యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 70 to 75, ఎందుకంటే 2 mark క్వశ్చన్స్ మోస్ట్లీ రిపీటెడే వస్తాయి ఫ్రమ్ మోడల్ పేపర్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, సో యూ కెన్ రైట్ ఇన్ ఎ బుక్ 2 marks కి ఈ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి, నెక్స్ట్ 5 marks, సో 10 marks. 2 marks అయితే విత్ ఆన్సర్స్ రాసుకోండి, సో దట్ మీకు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్క లైన్ నేను అనాటమీ చెప్పినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను, 2 marks అన్ని ఒక బుక్ లో రాసుకోండి విత్ ఆన్సర్స్, 5 marks అండ్ 10 marks ఓన్లీ క్వశ్చన్స్ రాసుకోండి. అట్లీస్ట్ ఒక్కరైనా చేసి ఉంటారు అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు అర్థం కాదు అది ఎంత ఇంపార్టెంట్, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. మీరు కమెంట్ చేయండి, అట్లీస్ట్ ఐ విల్ బి హ్యాపీ ఒక్కరైనా పెట్టి రాశారు అని. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ డోంట్ ట్రై టు లర్న్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఫస్ట్ చెప్పినట్టే ప్రతిదీ ఒకే రోజు నేర్చేసుకోవాలని ఏం లేదు, అలా నేర్చేసుకుంటే అందరూ ఒక సత్యనారాయణ బుక్ రాసేస్తారు, అలా ఏం అవ్వదు. మీరు స్మాల్ టాపిక్ ఏ డే పెట్టుకొని రివైజ్ కరెక్ట్గా చేస్తే యూ కెన్ ఏస్. ఓకేనా, యూ కెన్ ఏస్ ఇన్ బయోకెమిస్ట్రీ. సో let's see about questions by molecules and the cell. Okay, I'll change the color. Cell 2 marks అడుగుతారు, నెక్స్ట్ న్యూక్లియస్ మేబీ 2 marks ఆర్ మీ లక్ మరీ బాగుంటే 5 marks. మైటోకాండ్రియా ఇస్ ఫర్ 2 marks and 5 marks. ఇప్పుడు ఓవరాల్ క్వశ్చన్స్ అన్ని మామూలుగా నేను ఇలా పెట్టేసి ఇక్కడే డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మోడల్ పేపర్స్ లో ఏ 10 marks ఉన్నాయి, 5 marks ఏంటి, 2 marks ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. కానీ మీరు అట్లీస్ట్ ప్లీజ్ ఇవైనా ఒక చోట రాయండి. ఓకేనా, endoplasmic reticulum for 2 marks, Golgi apparatus also 2 marks, lysosomes, suicidal bags, right, 2 marks, peroxisomes also 2 marks. Ural syndrome rare గా అడుగుతారు, బట్ ఒకవేళ అడగచ్చు, 2 marks. నెక్స్ట్ cytosol and cytoskeleton is also for 2 marks. Necrosis, cell death also 2 marks, and apoptosis, next apoptosis, which is programmed cell death, it is also for 2 marks. నెక్స్ట్ కమింగ్ కార్బోహైడ్రేట్స్, దీంట్లో ఒక 10 marks వస్తుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ 10 marks. ఫంక్షన్స్ కూడా మీరు ఈ క్లాసిఫికేషన్ యాడ్ చేసినప్పుడు చేయొచ్చు, ఒక్కోసారి 2 marks అడుగుతాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అలాంగ్ విత్ ఫంక్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, నేను రాంగ్ టైప్ చేశాను అక్కడ. నెక్స్ట్ ఇంట్రడక్షన్ మీరు నేర్చుకుంటే కనుక ఈ 2 కలిపి మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ రాసినప్పుడు యూ కెన్ యాడ్. ఓకేనా, next is monosaccharides, disaccharides, oligosaccharides, polysaccharides. These are all for 5 marks. Epimers మీ లక్ బాగుంటే 5 marks అడుగుతారు, లేదంటే 2 marks. Enantiomers also for 2 marks. Next, structure of glucose, important question, it for 5 marks.
Next, homopolysaccharides and heteropolysaccharides also 5 marks. Hyaluronic acid is for 2 marks. Glycoproteins 2 marks. Next, coming to lipids. My biochemistry నా ఫేవరెట్ లిపిడ్స్ ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి సేమ్ అంతే ఇంట్రడక్షన్ ఫంక్షన్స్ అండ్ క్లాసిఫికేషన్ 10 మార్క్స్ కి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఫర్ 5 మార్క్స్. దీనికి ఫ్లో చార్ట్ వేసుకొని చదువుకోండి సో దట్ మీరు మర్చిపోకుండా ఉంటారు. నేను వీడియో చేస్తాను దీని మీద. నెక్స్ట్ is phospholipids is for 2 marks. Glycolipids for 2 marks. Lipoproteins also for 2 marks. Cholesterol and structure is for 5 marks. నెక్స్ట్ amphipathic lipids and soap detergent కూడా 2 మార్క్స్ ఇస్తాం. దీంట్లో హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ అని ఉంటుంది కదా, సో మీరు డయాగ్రామ్ కూడా ఇందులో రాస్తే యూ కెన్ వేస్ గుడ్ మార్క్స్. సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లో హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ ఓన్లీ 5 మార్క్స్ అడగొచ్చు ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఈజ్ ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ సేమ్ యాజ్ కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. ఇంట్రడక్షన్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ప్రోటీన్స్ మీకు 5 మార్క్స్ లేదంటే 10 మార్క్స్ అడగచ్చు. అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్. ఇందులో ప్రైమరీ సెకండరీ టెర్టరీ అండ్ క్వాటర్నరీ స్ట్రక్చర్స్ కదా, ఇందులో ఏదో ఒకటి 5 మార్క్స్ అడుగుతారు. ఏదో ఒక 5 మార్క్స్ కొడితే లేదంటే ఒక్కోసారి 10 మార్క్స్ కూడా అడుగుతారు. డీనాచురేషన్స్ అండ్ సూడోపెప్టైడ్స్ ఫర్ 2 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. మీరు 10 మార్క్స్ చదువుకుంటే ఒక 6 ఆర్ 7 మార్క్స్ రాస్తారు అక్కడికి వెళ్ళాక. 5 మార్క్స్ చదువుకుంటే 2 మార్క్స్ కి. మీరు 2 మార్క్స్ అండ్ 2 మార్క్స్ చదువుకొని వెళ్ళారనుకోండి అక్కడ మీకు వచ్చేది హాఫ్. సో మీరు ఏ క్వశ్చన్ అయినా 5 మార్క్స్ చదువుకొని వెళ్తే యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఓకేనా? ప్రిపేర్ అకార్డింగ్లీ అండ్ get good marks in your biochemistry exam. Next is nucleic acid. History ఎందుకంటే ఒక్కోసారి 2 మార్క్స్ అడగచ్చు. వాట్సన్ అండ్ క్రిక్ అవన్నీ. Functions of nucleic acids also 2 marks or 5 marks. Next is nucleotides. Nucleosides కూడా ఒక క్వశ్చన్ నేను ఇక్కడ పెట్టలేదు బట్ nucleosides. Next, structure of DNA for 5 marks. Watson and Crick model. Chargaff, DNA helix and structure of RNA, types of RNA. ఇవన్నీ 5 mark questions. Ribosome, isoenzyme and enzyme pattern disease. These are all for 2 mark questions. Next is enzymes. దీంట్లో మీకు 10 mark question వచ్చింది. ఎంజైమ్ ఇన్హిబిషన్ 10 marks. ఇంకా యాక్టివ్ సైట్ కూడా ఒక్కోసారి యాడ్ చేస్తాడు. డిస్క్రైబ్ అబౌట్ యాక్టివ్ సైట్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ అని చెప్పి రెండు కలిపి 10 మార్క్స్ ఇవ్వచ్చు. సో మీరు 10 మార్క్స్ కి చదువుకోండి రెండు కూడా. క్లాసిఫికేషన్ చదువుకుంటే యూ కెన్ యాడ్ ఇన్ ఎనీ ఎస్సే. ఓకేనా? నెక్స్ట్ ఎంజైమ్ స్పెసిఫిసిటీ ఇట్స్ ఫర్ 2 మార్క్స్. కోఎంజైమ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇస్ ఆల్సో ఫర్ 2 మార్క్స్. Next, regulation of enzyme activity in the living system, diagnostic importance of enzymes. These are all for 2 marks. దీంట్లో మెయిన్ మీరు చదువుకోవాల్సింది ఎంజైమ్ ఇన్హిబిషన్. అది నేర్చుకుంటే కనుక మీకు ఎస్ఏ వచ్చింది. యాక్టివ్ సైట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఎంజైమ్స్. విటమిన్స్ లో ఎస్ఏ క్వశ్చన్ వచ్చింది మీకు. 1 ఎస్ఏ కంపల్సరీ వచ్చింది. ఎస్ఏ కంపల్సరీ 10 మార్క్స్ కి. సో ఎస్ఏ మీరు రాసినప్పుడు ఎలా రాయాలి అనేది ఇక్కడ నేను పెట్టాను. సమ్ ఇంట్రడక్షన్ పాయింట్స్ 2 పాయింట్స్ రాసి దాని కెమిస్ట్రీ ఇంపార్టెంట్, అబ్జార్ప్షన్ రాయాలి, ట్రాన్స్పోర్ట్. మీరు ట్రాన్స్పోర్ట్ లీవ్ చేసినా పర్లేదు బట్ అబ్జార్ప్షన్ కెమిస్ట్రీ టింక్లో మాత్రం కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ బయాలజికల్ ఫంక్షన్, సైకిల్ ఒకవేళ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏకి అయితే వాల్స్ విజిబుల్ సైకిల్ ఉంటుంది కదా, అలా మీరు ఏదైనా సైకిల్ ఉంటే యూ కెన్ రా. నెక్స్ట్ ఈజ్ ఆర్డిఏ, రికమెండెడ్ డైటరీ అలవెన్స్. నెక్స్ట్ ఈజ్ ఆర్డిఏ, recommended dietary allowance. నెక్స్ట్ సోర్సెస్ రాయాలి, అక్కడ నుంచి వస్తే నెక్స్ట్ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్స్ ఏం వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏకి అయితే మనకి బ్లైండ్నెస్, జీరోఫ్థాల్మియా అవన్నీ వస్తాయి కదా, హైపర్ మెట్రోఫియా, ఫ్రెస్నియా అండ్ అవి మీరు రాయొచ్చు. నెక్స్ట్ హైపర్ విటమినోసిస్, ఒకవేళ విటమిన్ ఏ కన్సంప్షన్ ఎక్కువైపోతే ఏమొచ్చింది. ఓకేనా? అది మీరు మెన్షన్ చేస్తే ఈ హెడ్డింగ్స్ లో మీరు ఎస్ఏ క్వశ్చన్ రాయాలి ఏ విటమిన్ కి అయినా కానీ, whether it is A, D, E, K and C. ఓకేనా?
సి అంతగా అడగరు, అడిగితే 2 మార్క్స్ అడుగుతారు. ఏడీఈకే మాత్రం కన్ఫర్మ్ 10 మార్క్స్ అడుగుతారు. మీ లక్ చాలా బాగుంటే ఈ బి నుంచి అడగొచ్చు 10 మార్క్స్ కి, లేదంటే దీస్ ఆర్ ఆల్ ఫర్ 5 మార్క్స్ ఎస్పెషల్లీ, లేదంటే 2 మార్క్స్ అడుగుతారు. ఎస్ఎస్ మాత్రం ఏడీఈకేలో నుంచే వస్తాయి. ఓకేనా. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ వదిలేసి డైరెక్ట్ ఏకి వెళ్తారు. మీరు అలా చేయొద్దు. క్లాసిఫికేషన్ విటమిన్స్ మనకు అక్కర్లేదు అనుకుంటారు, అలా ఏం చేయొద్దు. క్లాసిఫికేషన్ విటమిన్స్ ఫస్ట్ చదవండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏది వాటర్ సాల్యుబుల్ ఏది ఫ్యాట్ సాల్యుబుల్. ఒకసారి మీరు ఏకే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు, క్లాసిఫికేషన్ విటమిన్స్ ఇస్తే అప్పుడు ఏం రాస్తారు, నేమ్స్ రాసి వదిలేస్తారా? మీకు తెలిస్తే ఓకే, ఐడియా లేకపోతే సో అందుకే క్లాసిఫికేషన్ విటమిన్స్ అనేది ఫస్ట్ చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. ఒకవేళ మీకు ఆ 3 క్వశ్చన్స్ ఏదైనా వస్తే డైజెషన్, అబ్జర్ప్షన్, డిగ్రేడేషన్, ఈ 3 సైడ్ హెడ్డింగ్స్ తో మీరు రాయాలి. ఓకేనా. నెక్స్ట్ అబ్నార్మాలిటీస్ రిలేటెడ్ టు డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్. ఇది ఒక్కోసారి 5 మార్క్స్ లేదంటే 2 మార్క్స్, మరి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ యూ కెన్ పెద్ద క్వశ్చన్ కాదు, జస్ట్ మీరు అర్థం చేసుకుంటే ఒక 2-3 పారాగ్రాఫ్స్ ఉంటుంది అంతే. నెక్స్ట్ ప్లాస్మా ప్రోటీన్స్. ఇప్పుడు ఆల్బుమిన్, గ్లోబులిన్, సెరలోప్లాస్మిన్, ట్రాన్స్ఫరిన్, సి రియాక్టివ్ ప్రోటీన్, immunoglobulins, blood clotting, these are all for 2 marks. So next is HB and warfarin. HB is for 2 marks. Myoglobin, Bohr effect, HB derivatives, abnormal hemoglobin, these are all for 2 marks. Sickle cell anemia may ask for 5 marks or 2 marks. Thalassemia is 2 marks or 5 marks. Bilirubin is for 5 marks. Jaundice also for 5 marks. Porphyrin 2 marks or porphyrins is for 2 marks or 5 marks. మీరు అందుకే ప్రతి క్వశ్చన్ 5 మార్క్స్ చదువుకుంటే 2 మార్క్స్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కువ స్కోర్ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ బయోలాజికల్ ఆక్సిడేషన్, బయోఎనర్జెటిక్స్, బయోలాజికల్ ఆక్సిడేషన్, రిడక్షన్ పొటెన్షియల్. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈజ్ ఫర్ 10 మార్క్స్. ఈ 2 కలిపి 5 మార్క్స్ అడగచ్చు, లేదంటే ఒక్కోటి 5 మార్క్స్ కానీ అడగచ్చు. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ మాత్రం 10 మార్క్స్. సైకిల్ ఉంటుంది, ఫ్లో చార్ట్, స్టెప్స్ ఉంటాయి. సేమ్ క్రబ్స్, గ్లైకోలిసిస్ అలాగే. సో యూ క్యాన్ రిమెంబర్ ఈజీలీ. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఈ బయోలాజికల్ ఆక్సిడేషన్ లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఈజ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయోలాజికల్ ఆక్సిడేషన్. దీస్ ఆర్ ఫర్ 5 మార్క్స్. మెటబాలిజం నుంచి ఓకే, మెటబాలిజం నుంచి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. బయోలాజికల్ ఆక్సిడేషన్ వరకు ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ అట్లీస్ట్ ఈ వీడియో తర్వాత అయినా మీరు ఒక చోట 2 మార్క్స్, 5 మార్క్స్, 10 మార్క్స్ రాయండి. బయోకెమిస్ట్రీ కష్టం అనే ఫస్ట్ ఒక ఎజంప్షన్ అనేది తీసేయండి మైండ్ లోంచి. మీకు బయోకెమిస్ట్రీలో డిఫికల్ట్ టాపిక్ ఏదైనా ఉంటుంది కదా, మీరు స్టార్ట్ చేయలేదు ఇంతవరకు, అది అసలు రావట్లేదు, చాలా కష్టంగా ఉందని, అలాంటి టాపిక్ ఏదైనా మీ మైండ్ లో ఉంటే యూ కెన్ కమెంట్, ఐ విల్ మేక్ ఎ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో.